క్రైస్తలో చాలామంది మరి లోకంలో చూసుకుంటొచ్చు, మనం అనుదిన జీవితంలో మన లైఫ్ స్టైల్లో చూసుకుంటుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే కలహాలు పెట్టుకోవడానికి చాలా తొందరపాటు పడుతూ ఉంటారండి. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి కలహాలు పెట్టాలి అని చెప్పేసి మరి దేవుని మరి ఒక మాట అంటారు కదండి, గోరుతో పోయేది గొడ్డల దాకా చేస్తారంట. చిన్న చిన్న దాన్ని కూడా పెద్ద పెద్ద గొడవలు సృష్టిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుని యొక్క వాక్యం మూర్ఖులు అంటుందండి. మూర్ఖ స్వభావం కలవారు కలహాలు రేపుతారంట. మరి ఎవరైతే కలహాలకు దూరంగా ఉంటారో వారు ధన్యులు, వారు దేవుడి బిడ్డలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కలహాలకు ముందుకు వెళ్ళే వారంగా కాక, అన్ని విషయాలలో కలహాలు రేపే స్వభావం కాక, మరి దీనత్వం కలిగి అన్ని విషయాల్లో కలహాలకు దూరంగా ఉంటూ మూర్ఖ స్వభావం నుంచి విడిపించబడుతూ అన్నిటికీ దీన మనసు గలవారమే దేవుడి చేత బ్లెస్ చేయబడదు. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీనత్వము, కలహాలకు దూరంగా ఉండే మనసు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.